హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మీకు కనుక నా వీడియోస్ నచ్చినట్లయితే కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ వస్తుంది, బెల్ నొక్కి ఆల్ నోటిఫికేషన్ని యాక్టివేట్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఈరోజు మన రెసిపీ ఏంటి అంటే కరకరలాడే క్యాబేజీ పకోడీ అండి. ఈవినింగ్ స్నాక్ అయితే సూపర్గా ఉంటుంది. టీ టైంకి మనకి పిల్లలు కూడా పెద్దలు చాలా ఇష్టంగా తింటారండి. కాకపోతే మనం ఇందులో శనగపిండి యూజ్ చేయకుండా క్యాబేజీ పకోడీని ఒక కొత్త స్టైల్లో ప్రిపేర్ చేస్తున్నాం అనమాట. సో అది ఎలా ప్రిపేర్ చేయాలన్నది నేను ఈ వీడియోలో ఫుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫ్రెండ్స్, వీడియో చివరి వరకు చూడడానికి ట్రై చేయండి. ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. ఫ్రెండ్స్, ఇక్కడ నేను ఒక చిన్న క్యాబేజీ తీసుకున్నానండి. సో అది మనం పొడవుగా కట్ చేయాలన్నమాట. సో అందుకే నేను కొంచెం శాంపిల్గానే చూపిస్తున్నాను అది ఎలా కట్ చేయాలి అని. అది ఒకటి, ఇంకొకటి చాలా సన్నగా కట్ చేయాలండి, ఎందుకంటే మనకి చాలా క్రిస్పీగా వస్తుంది కదా పకోడీ, అందుకని చాలా సన్నగా కట్ చేయాలన్నమాట. సో చూడండి ఎంత సన్నగా వచ్చింది అలాగా. సో ఇక్కడ నేను మొత్తం కట్ చేసి నేను మీకు చూపిస్తాను ఫ్రెండ్స్. దీంతోపాటు ఒక ఆనియన్ కూడా అండి, అది కూడా అలాగే పొడవుగా సన్నగా కట్ చేయాలా. సో చూసారా ఫ్రెండ్స్, ఇక్కడ నేను కట్ చేశాను. ఎంత బాగుంది చూసారా, సన్నగా కట్ చేస్తే. సో పొడవుగా ఉండాలి, సన్నగా ఉండాలన్నమాట మనం కట్ చేయడం. సో ఇక్కడ ఏంటంటే ఫ్రెండ్స్, నేను ఆనియన్స్ వేసేసాను. కట్ చేసాం కదా మనం సన్నగా ఆనియన్స్, అవి కూడా ఇందులో వేసేసానండి. కొంచెం క్యాబేజీ సైజు క్వాంటిటీని బట్టి ఒక ఆనియన్ కూడా కొంచెం పెద్దది తీసుకోండి. ఇక్కడ నేను 1/2 టీ స్పూన్ కారం పొడి వేసానండి, రెడ్ చిల్లీ పౌడర్, 1 స్పూన్ జీలకర్ర అండి. ఇక్కడ మీరు కొంచెం వాము కూడా వేసుకోవచ్చు అండి, ఎందుకంటే ఇప్పుడు చలికాలం కదా మనకి. 1/4 టీ స్పూన్ పసుపు అండి, ఒక 2 చిన్నగా తరిగిన పచ్చిమిర్చి అండి, గ్రీన్ చిల్లీస్ మనకి. సో కొంచెం సాల్ట్, మనం యూజ్ చేసే పిండి తక్కువ ఉంది కాబట్టి సాల్ట్ కూడా కొంచెం తగ్గించి వేసుకోండి క్వాంటిటీ. సో ఇది బాగా మిక్స్ చేయాలండి, ఎందుకంటే దీంట్లోంచి మనకి ఇప్పుడు వాటర్ వస్తుంది, ఇవన్నీ ఉప్పు కలిపామంటే మెయిన్గా. సో నేను కలిపి చూపిస్తాను మీకు, చూడండి. ఇప్పుడు మనం 1 కప్పు మైదా అండి, మైదా పిండి వేస్తున్నాము. కార్న్ఫ్లోర్ అండి, 2 టీ స్పూన్లు కార్న్ఫ్లోర్ వేస్తున్నాను. ఇక్కడ చెప్పాను కదండి, ఇక్కడ మనం శనగపిండి యూజ్ చేయట్లేము, ఓన్లీ వీటితోనే కరకరలాడే క్యాబేజీ పకోడీ ప్రిపేర్ చేస్తున్నాం. సో ఇప్పుడు కొత్తిమీర వేస్తున్నామండి మనం. దీనంతా బాగా మిక్స్ చేయాలండి, మనం స్పూన్తో అయితే చేయలేమండి, అందుకనే మనం చేతితో చేయాల్సిందే దాన్ని. పిండి మొత్తం అబ్జర్వ్ చేసుకుంటుంది. ప్లస్ ఇంకోటి అంటే మనం ఇందులో వాటర్ వేయకూడదు అండి, ఎందుకంటే ఆనియన్లోంచి వచ్చే వాటరు, క్యాబేజీలో నుంచి వచ్చే వాటరు అదే సరిపోతుంది దానికి. మనం ఏంటంటే ఎక్కువ పిండి చేయకూడదు. అలా చేస్తే ఏమవుతుందంటే అది కరకరలాడకుండా మెత్తగా వస్తుంది మనకు పకోడీ. సో అందుకని పిండి తక్కువగా వేసి వాటర్ వేయకుండా అలా చేస్తేనే పకోడీ కరకరలాడుతూ వస్తుంది అనమాట. చూసారా ఫ్రెండ్స్, ఇది ఓ 10 మినిట్స్ తర్వాత ఎంత వాటర్ వచ్చింది చూసారా. ఇప్పుడు మనం బైండింగ్ కోసం ఒక 2 టేబుల్ స్పూన్స్ మైదా వేస్తున్నామండి మళ్ళీ, ఎందుకంటే మనకు అది పకోడీ వేయడానికి రావాలి కదా, వాటరీగా ఉంటుంది ఇప్పుడు అది. సో ఇప్పుడు బైండింగ్ కోసం అని 1 నుండి 2 టేబుల్ స్పూన్లు మైదా వేస్తున్నాం మనం. సో ఇలా అవుతుందన్నమాట. ఇప్పుడు మనకి పకోడీ వేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఇందులో 1 టీ స్పూన్ వేడి చేసిన ఆయిల్ అండి, మంచి నూనె, ఇప్పుడు మనం పెడతాం కదా అది డీప్ ఫ్రై చేయడానికి, అదే ఆయిల్ 1 టేబుల్ స్పూన్ వేసాను. ఇక్కడ చెయ్యి కొంచెం జాగ్రత్తగా కలపండి, ఎందుకంటే వేడి నూనె వేసాం కదా మనం. సో కాలే ఛాన్సెస్ ఉంటాయి, అందుకని
కొంచెం చూసి అది ఇలా ఆయిల్ వేస్తే ఏంటంటే మనకి చాలా క్రిస్పీగా వస్తాయండి పకోడీ. మనం మిర్చి బజ్జీలో కూడా వేయాలి ఇలాగే. సో ఇక్కడ మనం ఆయిల్ అయితే ఆల్రెడీ పెట్టాం కదా డీప్ ఫ్రై చేయడానికి, అది హీట్ అయిందండి. మనము పకోడీ వేసుకుందాం ఇప్పుడు. కాకపోతే చిన్న చిన్నగా వేయండి, ఎందుకంటే లోపల ఉడకపోతే అది క్యాబేజీ కదా. సో చిన్న చిన్నగా వేస్తే క్రిస్పీగా వస్తాయి, మంచిగా లోపల వరకు కుక్ అవుతాయి, కరకరలాడుతూ బాగుంటాయి అన్నమాట క్రిస్పీగా. ఈవినింగ్ స్నాక్గా తినేటప్పుడు పిల్లలు పెద్దలు అందరూ ఇష్టంగా తింటారు. సో చూసారా ఫ్రెండ్స్, ఇక్కడ మనకి ఫ్రై అయిపోయాయి. మరీ మాడగొట్టాల్సిన అవసరం లేదండి వాటిని. ఇలా అయితే కుక్ అయిపోయింది మొత్తం, మాడిపోతే బాగోదు మళ్ళీ అది. సో చూసారా ఫ్రెండ్స్, మన పకోడీ, క్యాబేజీ పకోడీ, కరకరలాడే క్యాబేజీ పకోడీ మొత్తం ప్రిపేర్ అయిపోయిందండి. ఎంత క్రిస్పీగా వచ్చాయంటే, ఇక్కడ మీకు వాయిస్ వస్తే పెడతాను ఎడిటింగ్లో. సో ఎంత కరకరలాడే సౌండ్ వస్తుందంటే చాలా అంటే చాలా బాగా వచ్చింది ఫ్రెండ్స్. మీరు ఒకసారి ట్రై చేయండి, మీకు ఎలా కుదిరిందో నాకు చెప్పండి ఫ్రెండ్స్. ఎందుకంటే ఇలాంటివి అప్పుడు మనం కొంచెం కొత్త కొత్తగా ట్రై చేస్తూ ఉండాలి. అక్కడ మనకు మధ్య మధ్యలో కొత్తిమీర కూడా గ్రీన్ కలర్లో మంచి కలర్గా కనబడుతుంది అనమాట మనకి అట్రాక్టివ్గా. సో తినేటప్పుడు కూడా చాలా బాగుంటుంది అనమాట. సో ఫ్రెండ్స్ చూసారు కదా, కరకరలాడే క్యాబేజీ పకోడీ. ఫ్రెండ్స్ ఇవి మనకు 2-3 డేస్ వరకు కూడా రూమ్ టెంపరేచర్లో నిల్వ ఉంటాయండి. సో ఫ్రెండ్స్ మీరే ఒకసారి ట్రై చేయండి, మీకు ఎలా కుదిరిందో నాకు కమెంట్స్లో చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం ఫ్రెండ్స్. టేక్ కేర్ ఆల్ ఆఫ్ యూ.